నమస్కారం గురు. ఓం నమ శివాయ. గురువు గారు, ధనలాభం స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. ధనలాభానికి కోయదొరలు ఏం చెప్తారు, ఏం పద్ధతులు పాటిస్తారు, రెమెడీస్ ఏమిటి? ప్రతి ఒక్కరూ సక్సెస్ అంటే ధనం అనేది నిలబడాలి అంటే ఏం చేయాలంటారు? అమ్మా, ధనం అనేది మనం కష్టపడేదానికి మనం పెద్దవాళ్ళు అంటారు కదా తల్లి, కష్టే ఫలే అన్నాడు. అవును. మనం కష్టపడితేనే మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి ధనం రమ్మంటే రాదు. ధనం ఎలా రావాలంటే మనకి ఫస్ట్ నుంచి మనం చేయాల్సిన ఒక కష్టం, ఒక పద్ధతి, ఒక విధానం. ఇప్పుడు మేమంటే కొన్ని పూజ కార్యక్రమాల్లో నుంచే మేము కష్టపడుతూనే ఉంటాం. అది మా ప్రాసెస్. జనాలు ఉద్యోగాల గురించి, కుటుంబాల గురించి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలబడదు. దానివల్ల మా ఇంట్లో 2-3 పని చేస్తామండి, ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, మాకు ముఖ్యంగా ధనం అనేది నిలబడతలేదు, మరి ఏంటి గురువు గారు అని చాలా మంది మాకు ఫోన్లు చేసి ఫోన్ చేస్తే మేము సమాధానాలు చెప్తూనే ఉంటాం. ధనం మన స్థానంలో నిలబడాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇంటికి ఉండాల్సిన దోషం. మనం ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంట్లో కొంత ఆ ఇంటి మీద ఉండాల్సిన దిష్టి అంటే నరదిష్టి. ప్రజలు అంటారు కదా, ఆ ప్రజా దిష్టి. మనం కొంచెం సంపాదిస్తున్నాం అనుకోండి, పక్క వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళకెందుకు పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బైకులు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద సంపాదించారు అని మన మీద ఆ దిష్టి ప్రభావం పడుతుంది. ఆ పడ్డప్పుడు దానికి కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, అవి మనం కొన్ని చేసుకోవాలి. తర్వాత ధనం మన స్థానంలో నిలబడాలి అంటే మెయిన్గా మనం చేయాల్సింది ఆ అమ్మవారిని మనం ఆరాధించాలి. ఆ లక్ష్మీదేవిని మనం మనస్ఫూర్తిగా ఆరాధించి ఇంట్లో మెయిన్గా మనం ఫస్ట్ చేయాల్సింది గణపతి పారార్థన చేయాలి. ఇంట్లో మనం కొత్త ఇల్లు కానీ పాతిల్లు కానీ ఏ ఇల్లు అయినా కానీ మనం ఆ ఇంటికి పోయినప్పుడు మనం చేయాల్సింది ఇల్లు శుద్ధం చేసేసి పసుపు నీళ్ళు చల్లేసి, అక్కడ పసుపు నీళ్ళు చల్లిన తర్వాత మెయిన్గా పేడ తెచ్చేసి అలుగుతాం. ఇంతకుముందు ఇప్పుడు దొరకదుగా తల్లి, కాబట్టి పసుపు కుంకుమతోనే అలకాలి. పసుపు కుంకుమతో అలికేసి అమ్మవారికి ఒక స్టార్ ముగ్గు వేసేసి అక్కడ ఒక ఇస్తరాకు పెట్టేసి ఆ ఇస్తరాకులో నవధాన్యములు 9 నవధాన్యములు తెచ్చి నవధాన్యాలు వేసేసిన తర్వాత అక్కడ ఒక పమిది ఒకటి పెట్టాలి. పమిది పెట్టేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి మనకి కనుకరించాలంటే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం పూజించి అక్కడ మనం ఒక 5 రోజులు 6 రోజులు 7 రోజులు 9 రోజులు అనేది ఒక లిమిట్ ఉంటుంది. చేయడం అంటే 24 గంటలు చేసేది కాదు, రోజుకు ఒకసారి చేసేది. అలాగా ఆ అమ్మవారికి కొన్ని నవరాత్రులు వస్తుంటాయి అమ్మవారికి, లక్ష్మీదేవికి. ఆ టైంలో చేసుకోవచ్చు. లేదు మనకి ఆ టైంలో మనకి వీలు కాలేదు అంటే మామూలు టైంలో అక్కడ మనం ఆ లక్ష్మీదేవతను పెట్టుకొని అలాగ పూజించి అమ్మవారికి తెల్లటి గవ్వలు అంటారు, లక్ష్మీ గవ్వలు అంటారు. ఆ లక్ష్మీ గవ్వలు తీసుకొని ఒక రాగి చెంబు, ఆ రాగి చెంబులో ఇవి దాంట్లో వేసేయాలి. దాంట్లో ఒక రేకు, ఆ రేకులో మన ఇంట్లో ఎంతమంది ఉంటామో వాళ్ళ పేర్లు మొత్తం రాయాలి. రాగి రేకులో మొత్తం అందరి పేర్లు మొత్తం రాసేసి లాభం అని పెట్టాలి కింద. అర్థమవుతుందమ్మా? పెట్టి మనస్ఫూర్తిగా దాంట్లో వేయాలి, ఆ చెంబులో వేయాలి. వేసి దాంట్లో నీళ్లు పోసి ఆ అమ్మవారి దగ్గర పెట్టేసి మనస్ఫూర్తిగా పూజించిన తర్వాత ఆ దాంట్లో ఉండాల్సిన ఆ గవ్వలు, దాంట్లో ఉండ ఒక రేకు అవన్నీ తీసి ఒక ఎర్రటి గుడ్డలో కట్టాలి. ఎర్రటి గుడ్డలో కట్టి మనం లక్ష్మి ఎక్కడ పెట్టుకుంటామో ఆ లక్ష్మి ఎక్కడ పెట్టుకుంటామో ఈ మూట అక్కడ ఉండాలి. అప్పుడు ఆ అమ్మవారు అష్ట ఐశ్వర్యాలతో భాగ్యభోగాలతో మనశ్శాంతి, లక్ష్మి మనకు వనకూరుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ అమ్మవారు ఆమె కన్ను తెరిస్తే చిన్నవాడు కూడా గొప్పవాడు అయిపోతాడు అమ్మ. కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారిని ఈ విధంగా మీరు పూజించుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలు కనపడుతున్నాయి.
ఓకే.